కీర్తనలు 18. చరణాన్ని మనం అందరం కలిపి బిగ్గరగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చరణము అందరము బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చాను. రాయబడినట్టు మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. దీనదాసులమైన మాయందు కనికరించి చూపిస్తూ నీ పిల్లలుగా ప్రభా మా పట్ల చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఉపకారములు మేలును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క శుక్రవారం తండ్రి ప్రార్థన కూటంలో పల్లట్లలో హెర్మోన్ ప్రార్థనా మందిరంలో ఈ విధంగా చేరురావడానికి మీరు ఇచ్చిన కొరకు స్తోత్రం. చేరవచ్చిన నీ ప్రజల కొరకు స్తోత్రములు. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. ఏదో నాకు వచ్చే నిలబడి ఏదో చెప్పడం కాదు కానీ తండ్రి, నీ చిత్తానుసారంగా సంగతులను ఎదుగునట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ తండ్రి పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడితేనే మాకు ఆదరణ, నెమ్మది, సంతోషం, సమాధానం అద్భుతం చేయమని వేడుకుంటూ అడ్డుకునే ప్రతి శక్తిని నజరుడైన యేసుక్రీస్తు అధికార నామములో బంధిస్తున్నాను ప్రభువా. సమస్తమును మీ ఆధిపత్యానికి అప్పగించుకుంటూ తండ్రి మీరే మహిమ పొందమని, వెనగల చెవి గ్రహించగల మనసుని ప్రజలకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందుకులారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తూ వచ్చాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుకుని. శ్రమ అనేటువంటి మాట మీద కొన్ని